ఇక ఏదైతే ఒట్టెజానయ్య యాదవ్ ఎటు పోతా ఉన్నాడు, ఏ పార్టీలో పోతా ఉన్నాడు అని చెప్పి ఒట్టెజానయ్య యాదవ్ ప్రధాన అనుచరుడు మీర్ అక్బర్కి సంబంధించి అంటే పొలిటికల్గా అనుచరుడు, మరి మిగతా వాటికైతే రియల్ ఎస్టేట్ మిల్లుకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. ఏదైతే ప్రధాన అనుచరుడు పొలిటికల్గా ఆయన వెంట ఉండి నడిపిస్తున్నటువంటి అంటే తన వెంట ఉంటా ఉన్నటువంటి వ్యక్తి మీర్ అక్బర్ 7200 న్యూస్ స్టూడియోకి వచ్చి వాయిస్ ఇచ్చిన తర్వాత అయితే చాలామంది కూడా మరి అసలు ఒట్టెజానయ్య యాదవ్కు పాజిటివ్గా వేసిర్రా ఇంకొక రకంగా అనుకుంటా ఉన్నారు. ఒట్టెజానయ్య యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజకీయంగా ఉన్నాడు. సూర్యాపేటలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రధాన అభ్యర్థులలో ఒట్టెజానయ్య యాదవ్ కూడా ఒకడు. అయితే గతంలో కొంతమంది ఒట్టెజానయ్య యాదవ్ బాధితులంతా కూడా వచ్చిర్రు. వాళ్ళ పక్షాన 7200 న్యూస్ నిలబడ్డది. అదే అసలు ఒట్టెజానయ్య యాదవ్ తరఫున కూడా ఒట్టెజానయ్య యాదవ్ బహుజనవాదం కోసం కదిలిందంటే ఫస్ట్ పోయినటువంటి మైకు 7200 న్యూస్ మైకే. 7200 న్యూస్ లోగోనే ముందు వెళ్ళింది. ఒట్టెజానయ్య యాదవ్ బహుజనుల కోసం కదులుతూ ఉందంటే ముందు వెళ్ళినటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే 7200 న్యూస్ ఛానలే. తర్వాత బాధితులు అని చెప్పి వందలాది మంది వచ్చిన తర్వాత వాళ్ళందరి వాయిస్ కూడా వినిపించడం జరిగింది. తర్వాత ఒట్టెజానయ్య యాదవ్ కుటుంబ సభ్యులు కొంతమంది వాళ్ళ అల్లుల్ని కానీ ఇంకొకరిని పోలీస్ స్టేషన్లో వేసి కొడతా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాయిస్ కూడా తీసుకోవడానికి ఒకరోజు వెళ్ళడం జరిగింది. కాకపోతే 7200 న్యూస్ వెనక ఏమన్నా జగదీష్ రెడ్డి ఉన్నాడేమో, జగదీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిని కొనుక్కున్నాడేమో అపోహలతోటి వాళ్ళు ఆ రోజు వాయిస్ ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇస్తున్నటువంటి క్రమంలో ఆపి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది. 7200 న్యూస్ వెనక ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోవాల్సినటువంటి అవసరం 7200 న్యూస్ శ్రీకాంత్ రెడ్డికి లేదు, అంత అవసరం నాకు లేదు. ఇకపోతే ఒట్టెజానయ్య యాదవ్ బాధితులు నిన్న ఏదైతే మీర్ అక్బర్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా కొంతమంది ఫోన్ చేసిర్రు నాకు. తర్వాత కొంతమంది వాళ్ళ ఆవేదనను వీడియో రూపంలో వెంటనే అక్కడికక్కడనే కూర్చొని కొంతమంది ఒకరిద్దరు వీడియో చేసి ఒట్టెజానయ్య యాదవ్ అక్రమాలు ఇవి అని న్యాయం చేయండి అని గట్టిగా మీర్ అక్బర్ అంటే ఆయన గట్టిగా మాట్లాడుతుండని ఒక వీడియోలు కూడా పంపించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు పంపించారు. అయితే అసలు ఒట్టెజానయ్య యాదవ్ బాధితుల పక్షాన నిలబడ్డటువంటి 7200 న్యూస్ అయినా ఇంకొక ఛానల్ అయినా అరే ఒట్టెజానయ్య యాదవ్ బాధితులు మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఒట్టెజానయ్య యాదవ్ కాళ్ళ కాడికి పోయినటువంటి మాట వాస్తవం కాదా? మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ సమాజం మొత్తానికి కొంతమంది మీ అందరి పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులందరికీ కూడా ఒకసారి కనువిప్పి కలగాలి. ఎందుకంటే సంచలన ఆడియో నేను ఇప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నా. ఒట్టెజానయ్య యాదవ్ బాధితుల పక్షానైనా ఒట్టెజానయ్య యాదవ్ తరపునైనా ఇప్పుడు లంగా ఎవరు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే తెలుస్తారు. మరి ఒట్టెజానయ్య యాదవ్ అవుతాడా, మరి వీళ్ళు అవుతారా, బాధితులు అవుతారా, ఇంకొకరు అవుతారా? అమ్ముడు పోయిండని నన్ను ఎవడన్నా నాకు నిన్న కొంతమంది మిత్రులు ఫోన్ చేసి ఏమన్నా ఖర్చులకు ఇట్లా ఒట్టెజానయ్య యాదవ్ ఇచ్చిండా అంటా ఉన్నారు. ఆయన మిత్రుడిని అయితే తప్పు పట్టట్లే. ఒకవేళ 7200 న్యూస్ అమ్ముడు పోయింది అనుకునేటటువంటి ఒకవేళ ఏమన్నా బిల్డప్లు కానీ ఇంకొక రకంగా చెప్పేటటువంటి క్రమంలో కనుక ఉంటే చెప్పు తీసుకొని కొడతా వాళ్ళని ముందే చెప్తా ఉన్నా. సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఎవడైనా వచ్చి మాట్లాడండి, బరాబర్ చెప్పుతో కొడతా. మేము నిస్వార్థంగా మీకోసం బాధితులైనా ఇంకొకరైనా మీ పక్షాన మేము కొట్లాడుతూ ఉంటే మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని పిచ్చోళ్ళ వ్యక్తులుగా చేసుకుంటా, మీరు తాయిలాలకు వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలకు కానీ ఇంకొక వాటికి కకృతి పడేటటువంటి లంగాగాళ్ళు ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే వేస్ట్ గాళ్ళు కొంతమంది. ఎందుకంటే మీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉండాలి, ఇంకొకరు ఉండాలని అందరు కదులుతూ ఉంటే మీరు పోయే కకృతి పడతారు, ఇంకో రకంగా కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి ఆడియో వినండి. ఫస్ట్ ఆడియో విన్నాక మాట్లాడాలి. ఒట్టెజానయ్య యాదవ్ బాధితుడు అనేటోడు ఎవడున్నా ఒకసారి ఆడియో వినాలి. ఒట్టెజానయ్యతో సహా వినాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా ఆయన అక్రమాలు చేసి ఉంటే ఆయన కూడా వినాలి. అక్రమాలు బరాబర్ చేసే ఉండనుకో వినాలి, చేయలేదనుకో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సమాజానికి మరీ ముఖ్యంగా ఈ ఆడియోని స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కేసీఆర్ వెన్నట్టు ఉండేటటువంటి నాయకుడు, ప్రజల్ని విడిచిపెట్టినటువంటి నాయకుడు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా బరాబర్ వినాలి. ఎందుకంటే గతంలో ఒట్టెజానయ్య యాదవ్ బాధితులు అంటే ఉరుక్కుంటూ టక్క ఏం రాగానే వేసిరు కదా. మీరు కూడా మాతో పాటు మీరు మొత్తం 72 కేసులు ఈయన మీద పెట్టిరుగా ఒట్టెజానయ్య మీద. ఇప్పుడు ఎందుకు నిలబడతలే? 72 కేసుల పక్షాన మీరు ఎందుకు నిలబడతలే? 72 పిటిషన్లు ఇచ్చిర్రు. ఆ ఒకటే రోజు 25 ఎఫ్ఐఆర్లు అయినాయి ఒకటే రోజు. ఇవాళ ఎందుకో జగదీష్ రెడ్డి మాట్లాడతలేడు ఒట్టెజానయ్య యాదవ్ పైన? బాధితులు ఎందుకు అడుగుతలేరు? అంటే మేము పిచ్చోళ్ళమే, మేము అడగాలి మీ తరపున. మీరేమో కకృతిపడి కాళ్ళు పట్టుకొని ఇంకొకడేమో వాళ్ళు ఇచ్చేటటువంటి వాటికి మీరేమో కకృతిపడి తీసుకొని పోవాలి పైసలు కానీ ఇంకొకడ ప్లాట్ ఇస్తే. ఒకసారి ఆడియో అయినది. మా
మాకే ఈ దీంట్లో ఉన్న బాధితులు అందరికి ఎవరికి వస్తే వాళ్ళు దాంట్లో తీసుకొని ఆల్టరేషన్ గా ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా కాదు కదా మీది. ఇక కొత్తగా మళ్ళీ రీషీజ్ చేసి ఇస్తాడు. మీకే ఈనాడు అదెట్టిస్తాడు ఏంటంటే ఇది వానికి నాకు ఇది కావాలన్నట్టే పడ్డాడు. వాడి ఇంటి ముందర ఉన్నాయి కదా పోదులో బుద్ధిగా అట్లేదు వానికి. ఇది మీదే మీకు అది ఇస్తా అంటే మరి మీరేం చేద్దాం అనుకుంటారు మరి? అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఆడ. ఈ రౌడీ గారు పెట్టుకొని మళ్ళా మనం లేని టైంలో చూసి ఏమైనా పడగొడతాడా, మళ్ళీ పోయి స్టేషన్ లో పెడితే మనం పట్టించుకుని ఆదులు ఉంటాడా అని మళ్ళీ ఆలోచన. ఇప్పుడు అక్కడనైనా ఇస్తాడని ఉందా గ్యారంటీ మీకు? మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, మా క్లాస్మేట్ వాడు నేను స్టడీ చేస్తా అంటాడు, లేకపోతే నాదే పూర్తి బాధ్యత అంటాడు. అదంటే అట్టెట్లా ఉండదు మళ్ళీ ఇక్కడ 200 గజాలది మళ్ళీ అక్కడ 100 గజాలు తెప్పిస్తా అంటాడు. అందరికి 200 మందికి 200 మంది కాదు. ఇప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు అనుకో. అంతే సైట్ మీదకి వచ్చిన 50 మంది ఉంటారు. ఈ మిగతా వాళ్ళు కొంతమంది ఏంటంటే వాడికి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఇచ్చేసి వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని మీరు ఉన్నారు ఇట్లా. ఇప్పుడు ఉన్న వరకు అయితే 50 మంది ఉంటే 50 మంది వరకు నేను అక్కడ పెద్ద మధ్య టెంపుల్ పక్కన చేసే కదా సైడ్ కు దాంట్లో ఇప్పిస్తా అంటాడు. ఇప్పిస్తా అంటాడు కానీ మళ్ళీ 200 గజాలు కూడా ఇప్పిడు అంటాడు. అక్కడ అక్కడ కొత్తగా వెంచర్ చేశారు కదా ఇప్పుడు సైడ్ కు బోర్డులు పెట్టి వడ్డీజాన్ కాదు. అయితే అది ఏమైంది, ముందర ఫీజు 4 ఎకరాలేమో కరెక్ట్గా ఉన్నాయి, లోపల మొత్తం 10 ఎకరాలు మళ్ళీ అది ఇరకతలనే ఉన్నది. వాళ్ళు కోర్టు కేసులు దాని మీద. ఇట్లా అన్ని కిరికిరిలే ఉన్నాయి వాడి సైట్ లాంటి. మీ ఆలోచన మీరు చేసుకోండి. నేను చెప్పేది మీరు అక్కడ రోడ్డు మీకు ఎక్కిరు వాయిస్ తీసుకున్నాం, ఆయన నాయకుడు వస్తానంటే ఆయన తీసుకున్నాం, అంతవరకే మన బాధ్యత. కానీ మీకు ఆయన వేరే ప్లాట్ వేరే ప్లాట్ ఇస్తే తీసుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందని మీరు ఆలోచన చేసుకోవాలి. ఇస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉండదు, ఆడ కూడా ఏం ప్రాబ్లం ఉండదంటే ఆయన మీరు మీకు ఈయనప్పుడు అక్కడక్కడ ఇస్తారన్నది కూడా ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా. అయితే ఇప్పుడు ఒటేజాన యాదవ్ బాధితులు ఏంది, వీళ్ళు క్లియర్గా ఈడ కాకుండా ఇంకొక ఇస్తే పోతామని అన్నారు. అంటే ఇప్పుడు 50 మంది 100 మంది ఆ రోజు కదిలినటువంటి వ్యక్తులందరికీ కూడా ఒకవేళ ఆయన ఒటేజాన యాదవ్ మరి నిజంగా అన్నాడా, మరి వేరే దగ్గర 150 గజాలు రోడ్డుకు దగ్గరలో పెద్ద మతాలి టెంపుల్ దగ్గర వెంచర్లో ఇస్తా అంటే మరి వీళ్ళలో కొంతమంది పోయిర్రు, కొంతమందికి ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఒటేజాన యాదవ్ అక్రమాలు చేసిండు, దళితులకు అన్యాయం చేసిండు, ఎస్సీలకు అన్యాయం చేసిండు అని చెప్పి ఆడ మాట్లాడిన వాళ్ళందరి మాటలన్నీ వినిపించినటువంటి వాళ్ళ మేము పిచ్చోళ్ళం. మీరేం తెలివిగా 150 గజాలు ఆడిస్తాడా ఈడిస్తాడా మీ కకృతికి మీరు పోయిరు. ఇవాళ మళ్ళీ కొంతమంది ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి ఖర్చులకు ఎవడిస్తాడు పైసలు? బహుజనవాదం కోసం గదిలిండని ఆయన అంటే ఆయన వాయిస్ తీసుకున్నాం, బాధితులు మేమంటే మీ వాయిస్ తీసుకున్నాం. తర్వాత ఒటేజాన యాదవ్ బాధితులందరికీ అండగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉంటా అన్నాడు. మరి ఎడిపోయాడు ఒటేజాన యాదవ్ బాధితులంతా ఎడిపోయారు. ఇప్పుడు ఇవాళ ఒక మీర్ అక్బర్ నాకు ఎప్పటి నుంచో మిత్రుడు, బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా చేసిండు, మాజీ జిల్లా అధ్యక్షునిగా, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా చేసిండు. బహుజనవాదం కోసం బీసీల కోసం కదులుతా ఉంటే ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నావు, మా వాయిస్ వినిపిస్తావా లేదంటే అసలు మా వ్యూహం ఏందనేది చెప్పే క్రమంలో ఆయన చెప్పిండు క్లియర్గా ఆ విషయాలన్నీ. ఒటేజాన యాదవ్ బాధితులు ఎవరైనా ఉంటే రమ్మని అడుగుతా ఉన్నాడు కదా. మీరు రాకుండా 150 గజాలకు 100 గజాలకు ఇంకొకటి ఇస్తా అంటే కకృతి పడ్డోళ్ళు మీరు. ఇదే ఒటేజాన యాదవ్ ఆ కూలగొట్టిన ఏదైతే వెంచర్ ఎదురుగా ఉన్నటువంటి వెంచర్లో కట్టడాలు కట్టిన తర్వాత అవి కూల్చిన తర్వాత ఇదే బాధితులలో కొంతమంది పోయి ఒటేజాన యాదవ్ కాలకాడికి పోయినటువంటి మాట వాస్తవం కాదా, పోయి బదిలాడినటువంటి మాట వాస్తవం కాదా? నిజంగా మీయే భూములు అయితే ఆయనని బదిలాడాల్సిన అవసరం మీకేంది? బాధితులకు ఏం అవసరం? బదిలాడాల్సిన అవసరం లేదు కదా. కోర్టుల ద్వారానో లేదంటే మీకు డాక్యుమెంట్ ఉంటే మీరే డైరెక్ట్ పోయి ఉండొచ్చు కదా. మీరు మళ్ళీ ఆయన కాడికి పోవడం ఏంది? ఆయనతోటి మీకేం పని? ఒటేజాన యాదవ్తో మీకేం పని? ఒటేజాన యాదవ్ బాధితులకు ఏం పని? స్థలాలు మీ అయినప్పుడు మీ పోయి ఆడ ఉండాలి. కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయనని పోయి బదిలాడాల్సినటువంటి అవసరం ఏంది? మరి అదే ఎన్నికల సమయంలో 72 కేసులు 72 పిటిషన్లు ఆ రోజు ఇచ్చిర్రు, 24 కేసులు నమోదైనాయి, 24 ఎఫ్ఐఆర్లు అయినాయి. మరి 24 ఎఫ్ఐఆర్లు అయినటువంటి క్రమంలో ఒకటే రోజు మరి అదే ఒటేజాన యాదవ్ పైన మళ్ళీ పోయి తిరిగి కేసులు పెట్టపోయారు మొన్న కూల్చిన తర్వాత. ఎందుకు పెట్టలేకపోయారు? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరి నేను మీ అండగా ఉంటా నేను చేస్తా అంటే మరి పదవి ఉంటేనే పీకి పొడుస్తాడా? మరి ఆయన పదవి ఉంటేనే మీకు అండగా ఉంటాడా? అంటే పదవి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యిండు అంటే ఒక మంత్రి హోదాలో ఉంటేనే చేస్తాడా?
మామూలుగా ఎమ్మెల్యే ఉంటే ప్రజానాయకంగా చేయడానికి చేత కాదా? బాధితులందరి పక్షాన ఉంటా అని చెప్పినటువంటి జగదీష్ రెడ్డిని ప్రశ్నించినటువంటి మీరు ఇప్పటికే కొంతమంది బాధితులలో బాధితులని చెప్పి గతంలో వచ్చినటువంటి వ్యక్తులంతా ఒకడు ఒక పార్టీలు ఇంకో పార్టీలకు జమ అయ్యారు. మళ్ళీ వీడు ఇంకో పార్టీని జగదీష్ రెడ్డిని అడుగురా అంటే మేము అడగలేమంటారు. ఈ ఉన్న పార్టీలు అడుగురా అంటే అడగలేరు. ఓటేజాని అడుగురా అంటే అడగలేరు. మరి ఓడి అడగాల మేము అడగాలనా చెప్పురు. మరి చాండ కూర్చొని ఇక తినకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా అక్కడ కూర్చుంటాం. ఒట్టేజానే యాదవ్ బాధితులు అనేటోళ్ళు క్లియర్గా విన్నారు కదా. వాళ్ళకి కొంతమంది ఆల్రెడీ వేరే దగ్గర ప్లాట్లు అలాట్ చేయడమా లేదంటే కొంతమంది అమ్ముకోవడమా ఏదో జరిగినాయి. మొత్తానికైతే వాస్తవాలు అవన్నీ ఒట్టేజానే యాదవ్ బాధితులు చెప్పినటువంటి ఆడియోనే క్లియర్గా విన్నారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలారు ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి? కొంతమంది బాధితులు ఇప్పటికీ మరి ఇట్లా చేసినట్టు వాళ్ళు కనీసం బాధితులంతా కూడా కలిసి కొట్లాడుతూ ఉంటే ఒకనాడు కూడా హైదరాబాద్కి వెళ్ళా ఇంకో ఊర్లోకి వెళ్ళో ఈ సూర్యాపేట నడి సెంటర్లోకి వచ్చినటువంటి మాటలనే దిక్కులేదు. మళ్ళీ వాళ్ళు ఇవాళ మీరు అక్బర్ వీడియో ఇవ్వగానే మేము వచ్చి మాకు న్యాయం చేయండి. ఏం చేస్తారు? లొటపీస్ చేస్తారు. న్యాయం ఏం చేస్తారు? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు న్యాయం చేయమని? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతలేరు? జగదీష్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతలేరు? సంకినేని గారిని ఎందుకు అడుగుతలేరు? లేదంటే అధికారుల దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? మీరు లీగల్గా ఎందుకు ప్రొసీడ్ కావట్లేరు? ఎన్నికలు ఎప్పుడు ఎందుకు వచ్చారు? మరి పని లేక వచ్చిరా? ఎన్నికలు జనాలు పిచ్చోళ్ళు చేస్తానికి వచ్చిరా? మేము బాధితుల వానికి అయితేనే కదా ప్రజలంతా కూడా కలిసి మీకు అండగా కొంతమంది చాలా వరకు కూడా అండగా ఉన్నది. ఎందుకు నిలబడరు? మీరు ఏదో నీతిగా బాధితులని నిజంగా ముంచిండనే కదా వచ్చింది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? సిగ్గుచారం ఉందా? మీకేమన్నా కకృతి పడ్డదా? మీరంతా కకృతి పడ్డ మాట వాస్తవం కాదా? ఒట్టేజానే యాదవ్ బహుజనుల కోసం కదిలిందంటే అలా రైస్ మిల్లో ఏదైతే ఆయన ఛాంబర్లో ముఖ్య నాయకులతో బీఎస్పీ పార్టీలో కూడా జాయిన్ కాక ముందు 7200 న్యూస్ తీసుకున్నటువంటి వాయిస్ తప్పించి ఆయన్ని పర్సనల్గా నేను కలిసింది ఏనాడు లేదు. ఆ రోజు వాయిస్ ఇచ్చిండు, ఆ రోజు మాట్లాడిండు అంతవరకు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వాయిస్ కూడా ప్రజలకు వినిపిద్దామన్నటువంటి క్రమంలో వాళ్ళు జగదీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అమ్ముడు పోయిండేమో అన్న ఉద్దేశంతో అపోహలతోటి వాళ్ళ మైండ్లో వాళ్ళు ఉండి నా పైన ఇంకే రకంగా ఉన్నారో నాకైతే తెలియదు. అంటే ఒట్టేజానే యాదవ్ బాధితుల పక్షాన నిలబడేందుకు శ్రీకాంత్ రెడ్డి లంగాయిండు. ఒట్టేజానే యాదవ్ బాధితులు మంచి వాళ్ళయ్యారు. ఒట్టేజానే యాదవ్కి నాకేమైనా గెట్టు పంచాది ఉందా? మా పాసురపేటలో వాళ్ళకి ఏమన్నా బాలెన్ల గాంధీనగర్ కాడ ఉన్నటువంటి ఆయనకి మా బాలెన్లకి ఈడ ఏమన్నా గెట్టి ఏమన్నా పక్కన సర్వే నెంబర్లు అన్నీ ఏమన్నా కలిసి వచ్చి నాకు ఒట్టేజానే యాదవ్కి గెట్టు పంచేది ఏమైనా ఉందా? మీరు బాధితులు అని వస్తే మీ వాయిస్ నేను వినిపించిన. ఇవాళ మా పక్షాన నిలబడారా ఇంకొకరు చేయరా అంటే మీరు ఒట్టేజానే యాదవ్ కాళ్ళ కాడిపోయినటువంటి వ్యక్తులు. మీరు ఒట్టేజానే యాదవ్ 100-150 గజాల ఇంకొక కాడ ఇస్తా అంటే కాళ్ళ బేరానికి పోయి బతిలాడుకొని తీసుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఆయన ఎన్నో పైసలో ఇంకొకటో సెటిల్ చేస్తే మూసుకొని కూర్చున్నది మీరు, మేము కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ మూసుకోలేదు. వాళ్ళ వంతుగా వాళ్ళు పాపం మరి ఆయన ఇంకొక రకంగా కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు, కొంత రకంగా వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏదో ఒక మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. అసలు దొంగలు ఎవరు మరి? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీరు ఎందుకు అడుగుతలేదు? ఫస్ట్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు నేను 7200 న్యూస్ నుంచి సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒట్టేజానే యాదవ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన మీరు ఎన్నికల ముందు ఏది అంటే ఎక్కువ నకరాలు చేస్తే తొక్కి పడేస్తా అంటే మాస్ వార్నింగ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి అని గతంలో టైటిల్ కూడా మేము కూడా వేసినాం. ఎన్నో వీడియో వస్తే అన్ని ఛానళ్ళు వేసారు. ప్రధాన ఛానల్ అన్నింటిలో వచ్చినాయి. మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి మంత్రి జగదీష్ రెడ్డి అని. ఏది మాస్ వార్నింగ్ అడివా? మాస్ వార్నింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ హైదరాబాద్లో కూర్చుందా? ఇవాళ నీకు 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు. అంటే 100 కోట్లు ఆల్రెడీ పంచే గెలిచినావు. 1000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు. ప్రజాదరణ కోల్పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడం అనేది జరగనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాజీ మంత్రి అయిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒట్టేజానే యాదవ్ బాధితుల పక్షాన లేదంటే ఒట్టేజానే పక్షాన అఫీషియల్గా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నువ్వు బాధితుల కోసం ఎందుకు పోట్లాడతలేవు అని ఆయన అడుగురు. మీ ఒట్టేజానే యాదవ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు అడుగురు. 150 గజాలు ఇస్తా అంటే ఇంకొకడ ప్లేస్ ఇస్తా అంటే పోయిన వాళ్ళు మీరు ఒట్టేజానే యాదవ్ బాధితులు. మీరు మళ్ళీ పైగా నన్ను వచ్చి ఏమన్నా ఇచ్చిండు అక్క అసలు చెప్పు తీసుకొని కొడతాడన్న వాగిండంటే బేవర్స్ గారు అడ్డగోలుగా నోరుంది కానీ వ్యాఖ్యలు చేసుకోవడానికి మీరున్నది. ఒట్టేజానే యాదవ్ బాధితులకు నిజంగా సిగ్గుచారం ఉంటే నిజంగా మీరు బాధితులు అయితే మీరు పోయి జిల్లా కలెక్టర్ని కలవాలి, లేదంటే అధికారులను కలవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు న్యాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కకృతి పడి ఆయన కాళ్ళ బేరానికి పోయి నాటకాలు కొట్టుకుంటా ఏదైతే వెంచర్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన కాళ్ళ బేరానికి పోయినటువంటి దొంగలు మీరు. అన్యాయంగా ఇస్తానికి పోయినటువంటి వేస్ట్ గాళ్ళు మీరు. 150 గజాలకి లేదంటే ఇంకొక వెంచర్ల ప్లాట్లు ఇస్తా అంటే ఇప్పుడు ఆడియో విన్నారు కదా. అటువంటి శతగాళ్ళు మీరు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా ఒట్టేజానే యాదవ్ బాధితులు అనేటువంటి ఎవడన్నా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించడానికి 7200 సిద్ధంగా ఉంది.
మీకు నిజంగా నీతిగా నిజాయితీగా ఇప్పటికీ ఒటేజానే యాదవ్ బాధితులు ఎవడైనా ఉంటే చూపించడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచడానికి, ఒటేజానే యాదవ్ దృష్టికి పోవడానికైనా, ఇటు అధికారుల దృష్టికి పోవడానికైనా చూపించడానికి మాత్రం 7200 న్యూస్ బాధితుల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉంది. కకృతి పడకుండా ఇటువంటి చేష్టలు ఏవైతే ఉన్నా అవి చేయకుండా ఉండేటటువంటి దమ్ము మీకుందా? సూటిగా అడుగుతా ఉన్నా. ఒటేజానే యాదవ్ ఇవాళ ఏ పార్టీలో లేడు కదా, బీఎస్పీ పార్టీకి దూరంగానే ఉండే కాంగ్రెస్ నాయకులు కలిసి ఇంకో మీరెందుకు కలవలేకపోతా ఉన్నారు? గతంలో కలిసిరు కదా అందరినీ. ఎందుకంటే మీలో కొంతమందికి ఆల్రెడీ ముట్టినాయి తాయిలాలు, ఒక్కడ కాకుండా ఇంకొకటి ఇయ్యంగానే చల్లబడ్డది. పైగా మళ్ళీ మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? తెలంగాణ రాష్ట్ర ప్రజలైన పిచ్చోళ్ళ, సూర్యాపేట నియోజకవర్గాలైన పిచ్చోళ్ళ? ఒటేజానే యాదవ్ బాధితులు కకృతి పడ్డ మాట వాస్తవం కాదా? నిజంగా బాధితులు అయితే ఎందుకు కకృతి పడాల్సినటువంటి అవసరం వచ్చింది? ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, ఒటేజానే యాదవ్ బాధితులైనా ఇటు ఒటేజానే యాదవ్ అయినా ఏమైనా చేసుకోవాలి, మాకు సంబంధం లేదు. ఒటేజానే యాదవ్ బాధితులు ఎవరైనా నిజంగా ఉంటే, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే చూపించడానికి 7200 సిద్ధంగా ఉంది. గతంలో పెట్టినటువంటి కేసులు పెట్టినటువంటి వ్యక్తులంతా ఇవాళ ఎందుకు మాట్లాడతారని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి సూటిగా ఒటేజానే యాదవ్ బాధితుల్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇప్పటికి కూడా ఒటేజానే యాదవ్ ఏమైనా బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడా? మరి చెప్పురు, అది కూడా చూపిస్తాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా 7200 న్యూస్ తరఫు నుంచి శ్రీకాంత్ రెడ్డి చెప్పాలనుకుంటూ చెప్పిన మీ ఇష్టం. మీరు నన్ను ఆదరించినా ఆదరించకున్నా, మీరు ఏదైతే కొంతమంది ఏ రకంగా చెప్తా ఉన్నారంటే, వాళ్ళు నిన్న నాతో మాట్లాడినటువంటి సందర్భంలో నాకే బాధ అనిపించింది. అంటే ఒక బాధితుల పక్షాన వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయని చెప్పి మనం వినిపిస్తే, మనల్ని ఆ నోట్ల నుంచి ఆ మాట అనడానికి వాళ్లకు సిగ్గు శరం ఏమన్నా ఉందా అనిపించింది. అయినా కూడా నేనేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పైన భగవంతుడు మంచి చేసేటానికి ఎప్పుడు మంచి జరుగుతుంది. నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఎక్కడ ఇబ్బందులు జరిగినా కూడా 7200 న్యూస్ ఒక అడుగు ముందుకేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చూపిస్తూనే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 7200 న్యూస్ని ముందడికి తీసుకుపోతూనే ఉన్నాం. వీలైతే 7200 న్యూస్ని ఆదరించండి, లేకపోతే మీ ఇష్టం. నేనేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇష్టం. పైన భగవంతుడు ఉంటాడు, చూసుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది.